పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు విజయకేతనం సృష్టించారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి పేర్కొన్నారు. కుర్వా సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్, స్టేట్ 43వ ర్యాంక్, అర్మార్ అహ్మద్ 120కి 107 మార్కులు, పూర్విత 98 మార్కులతో స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి మేఘనా కోచింగ్ సెంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధించడం జరుగుతుందని డైరెక్టర్ తెలిపారు. కోచింగ్ సెంటర్ నుండి 235 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా అందులో 216 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులు శివ, జమాల్, మల్లికార్జున, హమీద్, వంశీ, నరేష్, వీరశేఖర్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి మొమెంటోలు, బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. నిన్న వెలువడిన ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థి కుర్వా సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంకు, స్టేట్ లెవెల్లో 43వ ర్యాంకు సాధించాడు. ఎగ్జామ్ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మా మేఘనా కోచింగ్ సెంటర్లో 235 మంది విద్యార్థులు ఎగ్జామ్కు రాయగా 216 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 92% సక్సెస్ రేట్తో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి కుర్వా సాత్విక్, సెకండ్ వచ్చేసి అర్మన్ అహ్మద్ 107 మార్కులు 120కి సాధించడం జరిగింది. అదే విధంగా లాస్యా 98 మార్కులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన శివసార్ గారికి, జమాల్ గారికి, హమీదా మేడం గారికి, వంశీ సార్ గారికి, శివసార్కి మరియు అధ్యాపక బృందానికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించిన, స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రాబోయే ఎంసెట్ అయినా, నీట్ అయినా, సైనిక్ స్కూలు ఇలాంటి ఫలితాలలో కూడా మా మేఘనా కోచింగ్ సెంటర్ స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధిస్తానని చెప్తున్నాను. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మరియు ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అబ్బాయి కుర్వా సాత్విక్ పాలిసెట్ ఫలితాల్లో సెకండ్ ర్యాంక్ సాధించాడు. జిల్లా ఫస్ట్ ర్యాంకు 43వ ర్యాంకు స్టేట్ లెవెల్లో. ఈ ర్యాంకు రావడానికి కారణము డైరెక్టర్ జయసింహారెడ్డి సార్ గారు బాగా చెప్పారు.